అదుపు తప్పిన కారు స్టీరింగ్ ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారా? వలసల బాట పట్టిన నేతలు ఆయన భరోసాతో వెనక్కి తగ్గుతారా? కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం వెనుక ఆంతర్యమేంటి? కార్యకర్తల సమావేశ సారాంశం ఆ నియోజకవర్గానికే పరిమితమా? గులాబీ పార్టీలో అందరికీ వర్తిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జాతీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ నేతలు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగి హస్తంగుటికి చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులని పేరున్న నాయకుల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమి తర్వాత పార్టీ ఒప్పుకుంటే జగిత్యాల నుంచి కవిత పోటీ చేయాలని, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హాట్ కామెంట్స్తో అప్పట్లో వార్తల్లో నిలిచారు డాక్టర్ సంజయ్. భవిష్యత్తులో ఎప్పుడైనా కవితకు తన జగిత్యాల సీటు త్యాగం చేయడానికి సిద్ధమని స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. కానీ కవిత జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా మారిపోయారట డాక్టర్ సంజయ్. ఆపదలో ఉన్న పార్టీని ఆదుకోవాల్సింది పోయి ఏకంగా పార్టీని వీడారనేది జగిత్యాల గులాబీ క్యాడర్ మనసులో మాట. అధినేత కుటుంబానికి అత్యంత ఆప్తుడు పార్టీ వీడడం అక్కడి కార్యకర్తలెవరికీ మింగుడు పడ్డం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి వికెట్ పడడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని వరుసగా 2 సార్లు ఓడించడం, పార్టీ క్యాడర్ బలంగా ఉండడంతో జగిత్యాల నుంచే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందులో భాగంగానే జగిత్యాల పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి గులాబీ పార్టీ గట్టి మెసేజ్ ఇచ్చారు. పార్టీ వీడింది లీడరే కానీ క్యాడర్ కాదని, పార్టీ బలంగా ఉందని, లీడర్లని తయారు చేయడం మన బాస్కి కొత్తేం కాదని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో జగిత్యాలలో పార్టీ గెలిచిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని కేటీఆర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. పోయేవారు పోని, ఉన్నవారే తమవారంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒకెత్తైతే, కవిత గురించి ఆయన కామెంట్స్ పార్టీలో ఆసక్తి రేపుతున్నాయట. జైల్లో పెట్టినంత మాత్రాన కవితక ఆగిపోదని, స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బయటకొస్తుందని, జగిత్యాల నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేస్తుందని పార్టీ క్యాడర్కి భరోసా ఇచ్చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంజయ్ జంపింగ్తో నైరాస్యంలో ఉన్న నేతల్లో జోష్ నింపిందట కేటీఆర్ స్పీచ్. గులాబీ బాస్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. వలసలకు బ్రేకేసే పనిలో పడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీలో జోష్ నింపినా, పార్టీ మారాలన్న ఆలోచనతో ఉన్న నేతలు పునరాలోచనలో పడతారో లేదోనన్న చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల పరాజయం నుంచి బయటపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీ సత్తా చాటుతుందో లేదో చూడాలి.